మన దేశం, మనం, మన ప్రజాప్రతినిధులు. మీకు తెలుసా పార్లమెంట్ ఒక రోజు సమావేశం జరపడానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందో? అక్షరాల 9 కోట్లు. పార్లమెంట్ ఒక రోజు దాదాపుగా 6 గంటలు చర్చ జరపవలసి ఉంటుంది. అంటే ఒక నిమిషానికి 2.5 లక్షలు ఖర్చు అవుతుంది. ఇదంతా పూర్తిగా మన ధనం, మనం పన్ను రూపంలో చెల్లించిన ప్రజాధనమే. పార్లమెంట్ అనేది ఒక పురాతన కట్టడం కాదు, అది 120 కోట్ల జనాభా కలిగిన మన దేశ ప్రజల భవిష్యత్తును నిర్దేశించే. అందులో ప్రజల చేత ప్రజల కొరకు నియమించిన ప్రజాప్రతినిధులు, మనం పన్ను మార్పులు లైన్ లో వేసి ఉండి ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు, మన భవిష్యత్తు నిర్ణయించే ప్రజాప్రతినిధులు, మనం మన పరిపాలన కొనసాగించమని అధికారం ఇచ్చే అదే ప్రజాప్రతినిధులు. ఉభయ సభలో మొత్తం 790 మంది. మనం ఎప్పుడు అదే ఇంట్లో ఉంటాం, కానీ మనిషి ఎన్నుకోబడ్డ రాజకీయ నాయకులు రాజభవనాలలో చుట్టూ భద్రతా బలగాలతో రాజభోగాన్ని అనుభవిస్తుంటారు. మనం అనుకుంటాం ఆ నాయకులే మన బతుకులు ఉభయ సభల సాక్షిగా బాగు చేస్తారని. కానీ అదే సభ కొనసాగకుండా అడ్డుకుంటున్నారు. అంతేకాకుండా సభ మర్యాదని నియమాలను పాటించకుండా సభాధిపతి అందులో ఒక మహిళపై కాగితాలు విసురుతున్నారు. ఇదేనా మీ సంస్కారం? ఎందుకైనా ప్రజలు మిమ్మల్ని ఏరుకోరి ఎన్నుకున్నారు. పార్లమెంట్ లో డిసెంబర్ 9 వరకు 18 రోజులు సమావేశాలు జరిగాయి. అందులో కేంద్రం అనుసరించిన విధానాన్ని వ్యతిరేకిస్తూ కోటాను కోట్ల ప్రజాధనాన్ని ఇప్పటి వరకు దాదాపుగా 160 కోట్ల రూపాయలని వృధా చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని మీరు తప్పు అని భావిస్తే మరి మీరు చేసే విధానాన్ని ప్రజలు ఏమని భావించాలి? ఇప్పటి వరకు పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన బిల్లులు 3: మనీ బిల్లు, అడ్మిరాలిటీ బిల్లు మరియు సరోగసీ బిల్లు. ఇందులో కేవలం మనీ బిల్లు మాత్రమే లోక్సభలో ప్రతిపక్ష పార్టీల నిరసనల మధ్య ఏకపక్షంగా కేంద్రంచే ఆమోదం పొందింది. మిగిలిన 2 బిల్లులు కనీసం చర్చ కూడా రాలేదు. ఇలా జరిగితే మన ధనం, మన ప్రజాధనం, మనం కట్టిన కోటాను కోట్ల ప్రజాధనం అంతా వృధా అవుతుంది. ఒక బాధ్యత గల భారతీయ పౌరుడు ఇలా వృధా చేయడానికైనా పన్ను కట్టేది. భారతదేశ సర్వసాధారణ పౌరుడిగా భారత రాజ్యాంగం కల్పించిన హక్కుతో మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. ఇలా ప్రజాధనాన్ని వృధా చేస్తూ ప్రజల సమస్యను పరిష్కరించకుండా పరిపాలన కొనసాగించడానికైనా మిమ్మల్ని ప్రజా నాయకులుగా ఎన్నుకున్నది. ఒకసారి ఆలోచించండి, మీరు చర్చలు కొనసాగించుంటే 18 రోజులుగా పార్లమెంట్ ఇలా వాయిదా పడేదా? దాదాపు 30 రోజులుగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఎంతో కొంత తగ్గేవి కదా. దీన్ని ప్రతి భారతీయ పౌరుడు ఆలోచించాలి. ఎప్పుడైతే ప్రజాప్రతినిధులు వారిని ఎన్నుకున్న ప్రజలకు సమాధానం చెప్పవలసిన రోజు వస్తుందో అప్పుడు ఈ ప్రజా ధనాన్ని వృధాన్ని అరికట్టవచ్చు. అంతేకాకుండా మన దేశం అభివృద్ధికి నోచుకుంటుంది. కొందరు రాజకీయ నాయకులు వారి అక్రమ సంపాదనకు చేసే ఆలోచనలు, అనుసరించే వ్యూహాలను దేశాభివృద్ధి కోసం ఉపయోగించి దానికి ప్రతి ఒక్క భారతీయుడు సహకరిస్తే అది తక్కువ సమయంలోనే మన దేశాన్ని ప్రపంచ అగ్రగామిగా నిలవచ్చు. ప్రతి తల్లిదండ్రులు తమ బిడ్డలని ఏ ఇంజనీరో లేక డాక్టరో కావాలని కాకుండా ప్రజా సేవకుడిగా మార్చాలనుకుంటారో అలా ప్రజాసేవ చేయడానికి రాజకీయమే అత్యున్నత మార్గం అని భావిస్తారు. అప్పుడే మనలో, మన రాజకీయంలో, మన దేశంలో మార్పు వస్తుంది. వందే మాతరం. జై హింద్.